స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నేపథ్యంలో మూడో రోజు 14 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. సోమవారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శనకు టీడీపీ అగ్రనేత, అధికార ప్రతినిధి వర్ల రామయ్య, మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు తదితర నాయకులు పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య మాట్లాడుతూ, సమాజ హితాన్ని కోరుకునే రైతు ఆలపాటి శివరామకృష్ణయ్య అని, ఆయన పేరున వారి తనయుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలను రైతాంగానికి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు మాట్లాడుతూ, రైతాంగానికి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పశుపోషణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మరింత అవగాహన పెరుగుతుందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అభినందనలు తెలియజేశారు. ఇంకా వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఎడ్ల బల ప్రదర్శన గురించి ప్రసంగించారు. అనంతరం ముఖ్య అతిథుల్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబులు సత్కరించారు. ఆదివారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శనలో గెలుపొందిన రైతులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పలువురు రైతులు, నాయకులు పర్యవేక్షిస్తున్నారు.